హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోనూ కిచెన్లోనూ చేసుకునే పనులను సింపుల్గా చేసుకోవడానికి, అలాగే మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి కొన్ని మంచి టిప్స్ని ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. చూడండి, ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా, మనం పాత క్యాలెండర్లు అనేవి పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా వాటిని చక్కగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. 4 వైపులా సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక్కొక్క సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ అలా ఉండేలాగా చూసుకొని 4 వైపులా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి కార్నర్స్లో బాక్స్ లాగా వస్తుందండి. ఈ బాక్స్ దగ్గర మనము ఇలా కార్నర్ని దగ్గరికి అనుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సైడ్కి అనేసుకొని మనం స్టాప్లర్ ఉంటే స్టాప్లర్ పిన్ అయినా కొట్టుకోవచ్చండి. లేదంటే నేను ఇక్కడ ప్లాస్టర్ వేస్తున్నాను. ఇలా ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా మనం 4 వైపులా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసి చూడండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. మనం కొద్దిగా ఆలోచిస్తే ఇంట్లో వేస్ట్ అనేది ఏది ఉండదండి. చూడండి, ఇలా నేను అన్ని వైపులా ఫోల్డ్ చేసేసాను అనమాట. చూసారు కదా, చక్కటి పేపర్ ట్రే అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం టేబుల్ మీద ఇలాగా నేతి డబ్బాలు, తర్వాత టేబుల్ సాల్ట్ ఉంటుంది కదండి, అది పచ్చళ్ళు అలాంటివి మనం ఇందులో పెట్టుకున్నాం అనుకుంటే ఆయిల్ మరకలు టేబుల్ అంతా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. చూడండి, మనం ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, వాడినప్పుడల్లా ఆయిల్ అనేది బాటిల్ అంతా అవుతుంది. అంతేకాకుండా కింద కూడా మొత్తం ఆయిల్ మరకలు అనేవి అవుతాయి కదండి. అలా అవ్వకుండా ఇలాగ మనం ఒక పాత సాక్స్ని ఆయిల్ డబ్బాకి తొడిగేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం యూస్ చేసినప్పుడల్లా ఆయిల్ అంతా దాని నిండా అవ్వకుండా కింద కూడా మరకలు పడకుండా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. ఈ చలికాలం మనం గొడుగులు అయితే యూస్ చేయం కదండి, పక్కనైతే పెట్టేస్తూ ఉంటాం కదా. అయితే కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసినప్పుడు ఈ స్ట్రిప్ ఉంటుంది కదండి, గొడుగుని ఫోల్డ్ చేసి పెట్టేది, అది కొన్ని రోజుల తర్వాత తెగిపోతుందనమాట. సో అలాంటప్పుడు మనం గొడుగు అంతా స్ప్రెడ్ అయినట్టుగా చాలా ప్లేస్ అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా మనకి ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా బ్యాంగిల్స్ని మనం గొడుగుకి పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం లావు బ్యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. అదే మనం డైలీ యూస్ చేసే సన్న మట్టి గాజులు అయితే ఒక 2-3 పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ ఐడియా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. ఇంట్లో బట్టల క్లిప్లు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, వీటిని అక్కడ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఎవ్రీ టైం వెతుక్కోవడం అంటే మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా ఇంట్లో ఇలా పాత గ్యాస్కెట్ ఉందనుకోండి, దానికి అన్నీ పెట్టేసి మనం ఎక్కడైనా వేలాడేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. మనకు చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. ముందుగా క్యాలెండర్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చివరి వరకు రోల్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా పాత సాక్స్ ఉంటే ఆ సాక్స్లో ఈ క్యాలెండర్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ లాస్ట్కి మిగిలిందంతా మనం ఆ క్యాలెండర్ రోల్లోకి మొత్తం చెక్కేసుకోవాలండి. అలా చెక్కేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను అనమాట. ఆ క్యాలెండర్ ఊడిపోకుండా ఇలా ఒక 2-3 వేసుకోవచ్చండి రబ్బర్ బ్యాండ్స్. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నా దగ్గర ఒక పాత షూ బాక్స్ ఉందండి, అట్టా పెట్టే దాంట్లో నేను ఇలా గాజులన్నీ ఈ క్యాలెండర్ దానికి వేసేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఇట్లా డబ్బా కనుక పెద్దగా ఉంటే మనం ఇలాంటివి 2-3 వరకు పెట్టుకోవచ్చండి. ఒకవేళ బాక్స్ కనుక చిన్నగా ఉంటే క్యాలెండర్ని ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ బాక్స్ని కనుక మనం చక్కగా ఏదైనా మంచి క్లాత్ తోటి డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుందండి.
ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6. చలికాలం పూట సాయంత్రము దోమలు, చిన్న చిన్న పురుగులు అవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇల్లంతా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడే ప్రమిదలో ఒక వత్తి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదండి. ఈ కంఫర్ట్ని అయితే ఆ దీపంలో వేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి. మీరు చూసిన ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలాగా ఈ దీపాన్ని వెలిగించుకొని మనం దీన్ని హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో అక్కడ పెట్టామనుకోండి, చక్కటి వాసన అనేది వస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7. చూడండి, నేను ఇక్కడ మా పాపది పాత టీషర్ట్ ఉంటే అది తీసుకున్నానమాట. అలాగే ఒక ఖాళీ అట్టపెట్టెని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ టీషర్ట్ని అట్టపెట్టెకి తొడగాలన్నమాట. మనం పిల్లలకి ఎలా వేస్తామో అలాగ వేసేయాలండి. ఇక్కడ మనం కత్తెర కానీ సూది దారం కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలాగా రిమైనింగ్ మిగిలిందంతా లోపలికి అనేయాలన్నమాట. ఇప్పుడు లోపల ఒక అట్ట ఉంటే అట్ట పెట్టుకోండి. నేను ఇక్కడ అట్ట లేదు కాబట్టి ఒక కవర్ పెట్టానన్నమాట. ఇలాగా ప్లేస్ చేసుకోవడానికి చక్కటి బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ టిప్ నెంబర్ 8. చూడండి, చలికాలం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చాలా తొందరగా పేరుకుపోతూ ఉంటుంది కదండి. సో దాంట్లో మనం ఇలాంటి స్టీల్ బాక్సుల్లో ఏదైనా వస్తువు పెట్టామనుకోండి, ఈ ఐస్ గడ్డ కట్టడం వల్ల ఆ బాక్స్ అనేది అందులో స్ట్రక్ అయిపోతుంది. తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఊరికే ఆ బటన్ అనేది ఆఫ్ చేసి డీఫ్రాస్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి కరెంట్ అనేది చాలా ఖర్చు అవుతుందండి. మళ్ళీ బటన్ ఆన్ అయ్యాక మళ్ళీ ఫ్రిడ్జ్ కూల్ అవ్వాలి అంటే చాలా పవర్ కన్జంప్షన్ అనేది అవుతుందండి. సో అలా కాకుండా మనం ఇలాంటి బాక్సుల్లో ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఆ బాక్స్కి అడుగున మనం కొద్దిగా మామూలుగా వంటకి యూస్ చేస్తాం కదండి, ఆ ఆయిల్ని ఇలా మొత్తం మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఐస్ పేరుకుపోయినా కూడా ఈ ఆయిల్ వలన ఆ బాక్స్కి అనేది పట్టుకోదన్నమాట. దానివల్ల దాన్ని తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. పెట్టి పొట్టు తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఆలుగడ్డని మనం ఇలా పెట్టేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కదా ఎలా వచ్చేస్తుందో. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా పని అనేది అయిపోతుందండి. ఈ ఐడియా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.